హెల్త్ క్యాంప్ ఇక్కడ నిర్వహించి రాజస్థాన్ వారు ప్రమోద్ కుమార్ వారు ఆకుపెంచర్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామంది ఫీడ్బ్యాక్ అయితే ఎప్పటి నుంచో ఉన్నటువంటి బ్యాక్ పెయిన్స్ అయితేనేమి, నీ పెయిన్స్ అయితేనేమి, షోల్డర్ పెయిన్స్ అయితేనేమి చాలా వరకు రిలీఫ్ అయ్యాయని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మనము డోన్లో రోడ్ ఇమేజ్ పెంచడం కొరకు మనం చేసేటువంటి హెల్త్ క్యాంప్లో భాగంగా అది బాగా సక్సెస్ అయినందుకు ఆ డాక్టర్లని వారి బృందాన్ని కూడా లాస్ట్ వీక్ మనం ఇక్కడ సన్మానించడం జరిగింది సార్. ఇంకా మంగళవారం రోజు సాయంకాలం నేను ప్రెసిడెంట్ అయిన నేను మరియు మా ఫ్రెండ్ బలరాం సెక్రటరీ ఇద్దరము మంగళవారం రోజు సాయంకాలం బేదంచెర్లలోని రోటరీ క్లబ్ మీటింగ్ మేము హాజరు కావడం జరిగింది. దానికి కారణం ఏమంటే ఇక్కడ మనం జరిపినటువంటి హెల్త్ క్యాంప్ గురించి వాళ్ళు కూడా మేము మా రోటరీ క్లబ్లో మేము కూడా పెట్టాలనుకుంటున్నాము, మీ స్టేటస్ అన్ని చూసాము, ఒకసారి ఆ డాక్టర్లని వాళ్ళని పిలుచుకొని మా క్లబ్కి వచ్చి మీ అనుభవాలు వారు చేసే ట్రీట్మెంట్ గురించి ఒకసారి వివరిస్తే మేము కూడా ముందుకెళ్తామని చెప్పడంతో మేము ఆ రోజు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు మీటింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది. ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే, మీరు వచ్చినటువంటి అటెండెన్స్తో పాటు మనం అడిషనల్గా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కలెక్ట్ చేసుకున్నాము. దాంతోపాటు మ్యారేజ్ డేట్ కూడా కలెక్ట్ చేసుకున్నాం సార్. ఇది ఫ్యూచర్లో మనము ఇప్పుడు మనం 25 years సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు గాను అందులో భాగంగా మనము మన డోన్ రోటరీ క్లబ్ ద్వారా మనం ఒక డైరెక్టివ్స్ ప్రింట్ చేయించేసి అందులో వాళ్ళకి సంబంధించిన స్పౌస్ భార్యాభర్తల ఫొటోస్, వారి డేట్ ఆఫ్ బర్త్, మరి మ్యారేజ్ డేట్ కూడా మనం ప్రింట్ చేయాలనుకున్నాం. మీ అందరి సహకారంతో ఈ 2025 సంవత్సరానికి మీరు ఇచ్చే సూచనలు సలహాలతో ఇంకా కార్యక్రమాలు 20 రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకొని ఇంకా ముందుకు తీసుకెళ్దాం సార్. ఇంకొక ముఖ్య విషయం సార్, మనము ప్రతి మంగళవారం మీటింగ్ పెట్టాలనేది మన సభ్యులందరి అజెండా. దీని కొరకు మనం ఏం చేస్తున్నామంటే ఎవరి మంగళవారం అంటే దాదాపుగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే మన వారం రోజులు జరిగినటువంటి హెల్త్ క్యాంపులో దాదాపుగా 7,500 రూపాయలు అడిషనల్ ఖర్చు వచ్చింది సార్. వాళ్ళకి సంబంధించి హోటల్స్ అప్పచెప్పాము. డైలీ మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మనం రోడ్ల ద్వారా వాళ్ళకి అప్పచెప్పినాము. దయచేసి షార్ప్ 8:30 కంతా ఉండండి. 8:30కి టిఫిన్ వచ్చేస్తారు. ఎవరో దాత ముందుకు వస్తాడని నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎవరో ఒకరు దాత ముందుకు వచ్చి, ఎందుకంటే ప్రెసిడెంట్ సెక్రటరీ బరువు పడకుండా మనం కొద్దిగా సపోర్ట్ చేయగల వాళ్ళం అవుతాము. సంవత్సరంలో 54 వారాలు ఉంటాయి. అంటే మనకు 25 మంది ఉన్నాము. కనీసం 6 months ఒకసారి కానీ ఎక్కువ రాదు. మేము ఇవాళ ఇంతకుముందు జగన్ కూడా తెలుసు, ఎవరు కూడా పెట్టుకోవడం లేదు. 20 సంవత్సరాలు సెమీ అన్యూల్స్ ఎవ్రీ వీక్ బ్రేక్ఫాస్ట్ పెట్టేవారు. ఇప్పుడు పెట్టుకోవడం లేదు. చేసా డీప్రేనా ప్రతి వారం పెట్టేది. ప్రతి వారం ఒక బ్రేక్ఫాస్ట్ దాకా వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికి డబ్బు కాదు, అధ్యక్షులకు సెక్రటరీ కూడా. మనకి ఇక్కడ మిగతా ప్రిమిసెస్ కూడా మనం డబ్బు పెట్టేది లేదు కనుక అన్నీ ఇక్కడే కనుక దయచేసి ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీక్ ఎవరు చెప్పాలో మీరే
స్వచ్ఛందంగా ముందుకు వచ్చేయండి. లేదు చెప్పలేకుండా కూడా ముందు రోజు చెప్తే కూడా ఆయన చేస్తారు. ఆంధ్ర పెన్షన్ ఇచ్చారు, దాన్ని ఇవ్వతారు. మెయిన్గా మనకు లేదు ఇంపార్టెంట్, నాకు ఇచ్చిన సెంటర్ తప్పకుండా టేకప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తానని సభ